బిడ్డ అంటే నా మాట వినపోతువా బిడ్డ అవ్వ నేను నచ్చిపోతే ఎక్కన్న పిల్లలకైనా చల్లడాలా నేనైతే తండ్రి వచ్చిన పడదు కానీ ఏ పిల్లలంతా తల్లిదండ్రులు ఉండాలంట రావాలా ఆడిదాని బతుకు రొట్టి బతుకు అయ్యరారా మోగోని బతుకు రాజా బతుకల్లరు ఆడి పిల్లలు బాన బొద్దుని కళ్ళ బిడ్డ అంటే కన్న తల్లంటది బిడ్డ నువ్వు చచ్చిపోతే బిడ్డ నాకు పలుగురు కొడుకు లేరు నాకు పలుగురు బిడ్డ లేరు అమ్మా బిడ్డ నువ్వు చచ్చిపోతే కొడుకులైనా నాకు లేదే బిడ్డ ఒక్క బిడ్డ ఉంటే కన్న బిడ్డ అమ్మాయి రాదు శాతగాక మంచాలి ఆ బిడ్డ అమ్మాయి రాదు దగ్గరికి వచ్చి అట్ల నీళ్ళు కాగబెట్టి జాలాడి రేవులకపోయి స్నానం చేపిస్తారు ఆమె బిడ్డలు అవ్వాలా శాతగాక ఉంటే భర్త కట్టించి అవ్వయ్యకు స్నానం పోసి గుట్టడంగా పెట్టి కన్నగా వయరాల బట్టలు విండి ఆడపిల్లలు ఆడవాళ్ళ దుఃఖం వంటకాల దుఃఖం మగోళ్ళ దుఃఖం మూడు దుఃఖం అందరూ తల్లు రాలా అదే కాకుండా కర్మదెక్కవై అమ్మదచ్చిపోయినా అయ్యదచ్చిపోయినా కానీ కాకల్ల విడురు ఏడుల మీద ఉన్న ఎడుదల చాటకల్లా అవదచ్చేనని అయ్యదచ్చేనని కన్న బిడ్డవా రోడ్డు మీద బస్సుడిగి కన్న బిడ్డ ఊళ్ళకెళ్ళి ఏడ్చుకుంటా వస్తుంటే ఏడ్చిన ఏడుపు ఎడవాలి దాని పోతే ఆడతల్లులా ఎవరు కన్న బిడ్డ అంటే పలానా వాళ్ళ కన్న బిడ్డ అని గా తల్లి పానం మీదట చూసేద్దామని బిడ్డతోటి పాడగలుగుతారు లోకమంతా అట్లా ఏడిసేటి బిడ్డ బిడ్డ నిన్న నేను కన్ననే అవ్వా నాడి పిల్లలకు తల్లులారా అవ్వ ఉన్నంత సేపే అవ్వగారింటి బలం అవ్వ చచ్చిపోతే సగబలం పోతుంది అయ్య చచ్చిపోతే పురాగ బలం పోతే ఆట అవ్వా అవ్వ ఉన్నప్పుడే అయ్య ఉన్నప్పుడు నాడి పిల్లలు అవ్వగారింటికి వచ్చి అవ్వయ్యతోటి చూసుకుంటారు అవ్వతోటి కడుపున మాట్లాడతారు అదే అవ్వ చచ్చిపోయినాక అయ్య చచ్చిపోయినాక ఆ తల్లిగారి ఇంటికాడ ఏదన్నా పండుగ అయినాడు ఇంకా బిడ్డ అన్నదమ్ముల నుంచి ఇంకా బిడ్డ అక్కడికి వచ్చి వాకిట్ల నిలబడి వాకిట్ల అడవిలో నిలబడి ఇది అవ్వగట్టి నిల్లు ఇది బాపు గట్టి నిల్లా అని ఆ వయ్యను అది వేసుకుంటే బిడ్డలు ఎడతారు ఆడతా అయ్యలాలా నావ నాకుంటే నాకెంతో నిమ్మల ఉండు నా బాబు ఉంటే నాకెంతో నిమ్మల ఉండు అవరేగబోయి అయ్యరేగబోయి అవయ్యలేకపోతే ఏ అన్నగాడు తల్లురాల ఏ తమ్ముడు గాడాట అక్కరాలా ఆడవిల్లలతోటి ఏమన్నారు హవా ఆడవిల్లలతోటి
బావా ఆడవిల్లాలేని సాబుదావారాదు సన్నాయిలు లేని పెళ్లి జరగాబోదు వెయ్యేళ్ళు బతికిన వేరు తప్పది 100 ఏళ్ళు బతికిన మనిషి సాగు తప్పది తల్లులాలా బిడ్డ కళా కన్నీ తీసుకుంటా అరే కోట్లు సంపాదించిన కొంపల్ని పాడుపడితే గాని కాటే పెట్టినాడు కాసగవరాదాట మనిషి మానవుడు వంటే బలం ఉందని మురిచేది కాదు 100 రూపాయలు అని మురిసేది కాదు శాతగాక మంచాల పడితే అరే పలానోడు మంచోడు ఉండరా చూద్దాం పాని అట్లా పోయి ఇట్లా సృష్టిడు కావాలి బలం ఉన్నాడు వాడిని కొట్టి విని తిట్టి వాడినో మాట విన్నో మాట అంటే వాడు శాతాక మంచాల పట్టి అంటారు అరే వాడికి బాగా వచ్చిండ్రా వాడు ఎవరు వచ్చిండ్రా వాడు ఎవరు దగ్గర అని అట్లా వాడి పోసుకుంటారట కాబట్టి ఆ బిడ్డ అనుకున్నది కానీ అమ్మా నాకు పెళ్లి చేయలేదు నా దగ్గర కులం దక్కున్నదా నీ దగ్గర కులం దక్కున్నదా మన కులం వల్ల నాదా మన కుల గోత్రం దక్కున్నదా నాకు పెళ్లి చేయని కారణం ఏంటి అమ్మా ఒక మాట ఏమన్నది బాసిగట్టి కంచుకు పల కోడలు నీ భర్త కలుసుకుంటున్నారు మరి ఎవరున్నారమ్మా 100 శిరములు గల్లవాడు 200 భుజములు గల్లవాడు కార్తీక వీరార్జునుడు అగో తొట్టకు బాసికం కట్టి బాలకు బాసికం కట్టి అలనాడు చిన్నప్పుడు నీకు లగ్గం అయింది నీకెందుకు పెళ్లి కాలేదు బిడ్డ నీకు పెళ్లి చేసిండు బాబా అన్నాడే చిన్నప్పుడు చేసిండు నీ బాగా ఎందుకున్నారు బాబా 100 భుజములు గలవాడు 200 శిలములు గలవాడు సాటి గలవాడు ముంటెల్పు ముఖం గలవాడు అసానవాడు బిడ్డ రేణుకెళ్ళవ కుడి సంగల కుమరి ఎడ సంగల కమరి పుట్టిన ఉత్తవాండువా ఆనాడు నీకు బాబు నీకు లగ్గం అయింది బిడ్డ భాష కట్టాను పిల్లగాడు కానీ మమ్మీ చిన్నప్పుడు ఈ పిల్లగాడు వాళ్ళు బొమ్మలు కట్టుకోరు అమ్మ నాన్న ఆట ఆడుకోరు అది నిజంగా పిల్ల అయినట్టేనా చిన్నాడు చిన్న పెద్దనాడు పెద్ద అన్నాడు అయింది అన్నావు బాగా నేను చూడలేదు కాబట్టి నువ్వు బాగా రమ్మన్నాడు నేను చూడాలి చూస్తే నాకు నచ్చుతున్నా పిల్లి చేసుకుంటా అంతేనా సరపరలేదు బిడ్డ అనుకోని కానాడు ఎదురు పరమేశ్వర ఎదురు తన తండ్రి కందుకు పిల్లకోట వెళ్ళిపోతా బిడ్డ ఎల్లమ్మా పరమేశ్వరిగా వదినాడు శరణ చూపుమా
చేరుకుంటాను కందుకుప్పల కూడా ఒక్కరు తీసుకుపోతే నా బిడ్డ వల్ల మెచ్చుకొని ఉన్న ఏడుగురు తీసుకుపోతాను అనుకున్నాను ఇక మామయ్య చెరువు చెరువు కార్తికేయ ఈరాడుతున్నాడే అంతమంది మామయ్య నేను కబర్ చెప్తే నేను చేస్తుంది కాదు ఇంత దూరం కబర్ చెప్తానంటే ఎవరి అవసరం ఉంటే వాళ్ళే రావాలి నా అవసరం కాబట్టి నేను వచ్చిన అట్లా తోడు కాబట్టి నేను బిడ్డ నా బిడ్డ ఎలా మిమ్మల్ని రమ్మంటుంది ఊరికే కలవరిస్తుంది బావన్ రమ్మనుకో అంటుంది మిమ్మల్ని చూస్తున్నాడు ఒకసారి పోవాలి అందరం అనుకోని చూడు వాళ్ళు నెమ్మడి పెట్టుకోని తనదనమంట వెళ్ళిపోతున్నా అని అమ్మ రజుబైలు వెళ్ళినాడా కొనబైలు వెళ్ళినాడా రజుబైలు పెట్టిండు కనీసం బిడ్డలు వెనకల్లో పెరిగి బాగా వచ్చినాడు కూర్చున్నారు ఇగో ఇక్కడ కూర్చున్నానికి పెద్దబా నిద్రదేవుడు నువ్వు ఒక మాట అనలేదా నేను బాగా చూస్తానని అడిగాడు అట్లా తీసుకురమ్మంటే 6 రూపాయలు తీసుకొచ్చినావు చేసుకుంటా నీకు గడియారం పెడతావు సైకిల్ పెడతా పల్సర్ పెడితే ఆయన రోడ్ పడుకోపోడు మార్కెట్ పడుకో డాడీ పల్సర్ పెట్టు ఆయన సూరాంజీ అంతే తీసుకొచ్చిన కార్తీకుడు సకల కార్తీక రాజు సకల కార్తీక రాజు ఏ కార్తీక రాజు ఏం చెప్తారో తీసుకొచ్చాలని ఒకరి పెళ్లి చేసుకోకపోతే ఒకరి పంపన్నారు 6 వచ్చింది కాబట్టి నీ ఎండుకొండ మీద ఉన్నది 12 కోట్ల గావు గడ స్తంభం ఉన్నది 12 కోట్ల గంట కట్టాలి ఇష్టపడి విత్తరు పోలా బ్రహ్మవట్టి పుత్తరు పోలా శంకరబెట్ట ఆగిపోవాలా 4 బట్టి 63 భాగలు చుట్టి చంద్ర ఎగిరి గంట కూడా కొట్టాలి కొట్టాలి అల్లుడు ఏదో కూర్చున్నా ఆయన దగ్గర పట్టి ఆయన అల్లుడు సింగుల్లాగిని అల్లుడికి ఎవరు తెలియదు గంటగాలు పెట్టి కలిగినకు ఆయన గంట కొట్టాలి ఆ గంట 4 కాజల గంటలు 2 చేయమని మోగాలి మోగంగా 7 సంవత్సరాల స్నానం చేయాలి పూజ చేసి ఎంగళ చాపలు పూజ పొంగులు వేయాలి
కొంగులను చాపది ఎత్తే కప్పుడు నేను పెళ్ళాడుతున్నాడు మరి ఆడపిల్లడు బిడ్డ సేవరం కట్టోళ్ళు ఎవరు పొడిగాలి సేవరం తోటి లోతుల పడ్డలు కానీ పైకత్తులు ఎవరు లేరు బిడ్డాడు సేవరం కట్టింది బాబు నీక తిరిగాడ కడుగుతున్నాడు మనకు కావేలి గంట ఉన్నది చక్కటి సముద్రంలో స్నానం చేయాలి అర్ర ముళ్ళ పాక చుట్టాలి మరి ఈ గంట రాదు ఈ గంట కొట్టినప్పుడు కాసిన గంట రాదు జయం జయం అనేయాలి అర్ర ముళ్ళ పాక చుట్టాలి ఇద్దరు కోల పుత్తరు కోల రాయి కోల పట్టాలి చుట్టాలంటే మరి గంట బలా కూడా అయినా ఏం చేస్తాడు అగో ఆ గంట కొట్టాలంటే మరి ఏం చేస్తావు నువ్వు నా మీద నిలబెట్టాలి మూడు కోలం పట్టుకొని అల్లుడా ఒకటే పని ఇప్పుడు బిగు చేస్తావు ఎప్పుడో లేదు కానీ చెడిపోతాను ఇప్పుడు లవ్ చేసేప్పుడు బిగు అంతేనా రామ రామ ఒకటో మళ్ళీ రెండో మళ్ళీ అయింది మూడో మళ్ళీ ఆడగొచ్చు రాగంట ముదుగుతోటి 3 కోటలు పట్టి ఎందుకు లఘు బిగు తగ్గు గారవుతున్నాడు కనుక అడుగులేసిండు అయ్యో దేవమరా గుమ్మడాకులు మీరుకైతే అయ్యా సగల కాదు ఎన్నికవా కుమ్మరి ఎర్రసంకల కమ్మరి గుడ్డ ఉత్తబాండు ఎన్నూరు పలబాయి పంటనవు పలబాయి పంటనవు నీ అల్లుడు పలతనం ఎక్కడ ఆడి చేస్తే పన్నెండు గెలవలేదు ఎప్పటికల్లా నీకు పెళ్లి చేస్తే ఎట్లా ఆదుకుంటా నీ అల్లుడు కట్టేసిన కట్టేసి వెళ్ళి గెలవలేదు మగవాడ మనగాడు లేడా అప్పుడు బిడ్డ అందరు దేవతలు అందరూ ఎక్కడ లేరంట కారు చూడే బాబు అన్నప్పుడు మాటల మంత్రాలు మనుషులకి కొలిసిన మంటలు కొట్టిన పచ్చి మంటలకి ఇచ్చి నోట పట్టినాడు నాది కట్టురా నాది కట్టురా
10 నిమిషాలు కూర్చోపో ఇక్కడ అనుకో ఇట్లా ఇట్లా కూర్చో ఇంత కూర్చొని ఇంత అనుకో అది మామ మీద అనుకోలేకపోతున్నా మేము పెద్ద ఫోన్ ఇది 50,000 ఫోన్ జోడీగా